మన భారత ప్రజల యొక్క ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ. మోడీ అంటేనే 3D, డిసెసివ్, డైనమిక్, డెవలప్మెంట్ ఓరియంటెడ్. మోడీ ఈజ్ 3D. నిన్నటి వరకు ఆ మోడీ అంటే 3D అనుకున్నాం, ఇప్పుడు 4D అయింది. ఏందయ్యా 4th D అంటే? డెసిసివ్, డైనమిక్, డెవలప్మెంట్ ఓరియంటెడ్, డివల్యూషన్. దాంతో ఒక ఎవల్యూషన్, దేశంలోనే కొత్త రెవల్యూషన్ తెచ్చే యొక్క మహానాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి కావడం, ఆయన పరిపాలన మన అందరూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. ఇవాళ అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, నేపాల్కి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఎక్కడికి మారిషస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచం అంతా కూడా ఇవాళ మోడీ 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 అంటుంది. ఎందుకంటే మోడీ భారతదేశానికి ఒక ప్రతీక. ఈ దేశంలోని శక్తి యుక్తులకు, ఓర్పుకు, నేర్పుకు, మార్పుకు, చేర్పుకు, కూర్పుకు శ్రీ నరేంద్ర మోడీ ఇవాళ ప్రతీకగా నిలబడి ఉన్నాడు. అందుకే ప్రపంచం అంతా మన వైపు చూస్తూ ఉంది. కేవలం మోడీ గారిని చూసి కాదు, మోడీ గారు వెనకున్న మిమ్మల్ని అందరినీ చూసి మీ శక్తి సామర్థ్యము, మీ క్యారెక్టర్, మీ క్యాలిబర్, మీ కెపాసిటీ, మీ కాండక్ట్, మీ డిసిప్లిన్, మీ డైనమిజం, మీ డెడికేషన్, మీ డివోషన్ ఇవి చూసి ఇవాళ భారతదేశం అంటే ఇది శక్తివంతమైన దేశం అని మళ్ళా ప్రపంచం గుర్తిస్తూ ఉంది. ఈ శక్తిని మరింత పెంచాలి. మన దేశంలో తెలివి కొదవలేదు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, నేత, గీత, బోయ, యాదవ, చాకరి, మంగరి, హరిజన, గిరిజన, లంబాడ, పేద వర్గాల్లో కూడా, చేతి వృత్తుల్లో వాళ్ళు కూడా అందరిలో తెలివితేటలు ఉన్నాయి. చాకల్లో తెలివితేట ఉంది, మంగల్లో తెలివితేట ఉంది, అలాగే చేనేతలో తెలివితేట ఉంది, కుమ్మరిలో తెలివితేట ఉంది. మరి ఏ విధంగా చూసినట్టు ఈ డ్రమ్ములు కొట్టేవాళ్ళు కానీ, లేకపోతే వంట చేసేటక్క నైపుణ్యంగా పాకశాస్త్ర ప్రావీణ్యత కానీ, వెంకటగిరి చీరలు కానీ, లేకపోతే నెల్లూరు చేపల పులుసు కానీ, గుంటూరు గోంగూర కానీ, రాయలసీమ యొక్క రుచులు కానీ ఏమి చూసినప్పటికీ కూడా ఈ దేశంలో ప్రజ్ఞా పాఠవాలకు, ప్రతిభకు కొదవలేదు. కానీ దీన్ని పెంచుకోవాల్సి ఉంది. ప్రపంచానికి మన తెలివిని మరింత పంచాల్సి ఉంది. ఆ పంచాలంటే ముందు పెంచాలి. ఆ పెంచే దానికోసమే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన స్మృతి ఇరానీ యొక్క మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఈ రాష్ట్రంలో ఇవాళ 3 విద్యా సంస్థలు ఒక చోట ఏర్పాటు చేయడం అవుతుందో చరిత్రలో నాకు తెలిసి ఎక్కడ కూడా జరగలేదు. ఇవాళ ఇది ఒక త్రివేణి సంగమం, ఇది ఒక సరస్వతి సంగమం, ఒక ఐఐటి, ఒక త్రిపుల్ ఐటి, ఒక ఐఈఎస్ఆర్. కొంతమంది అడుగుతారు, సార్ ఐఈఎస్ఆర్ ఏంటంటే, ఐఈఎస్ఆర్ వస్తే ఏమవుతుందని, ఐఎస్ఆర్ వస్తే యూ విల్ బికమ్ వైజర్ అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. తెలివి పెరుగుతుంది, మేధస్సుకు పదులు పెడుతూ ఉంది. ఐటీ వస్తే దాంతో డ్యూటీ వస్తుంది, డ్యూటీ వస్తే బ్యూటీ వస్తుంది. ఈ రెండు కలిస్తే మనం మైటీగా తయారవుతాం. త్రిపుల్ ఐటీతో మైటీగా తయారవుతాం, శక్తివంతమైన దేశంగా తయారవుతాం. మన బిడ్డలు, ఈ రాయలసీమ బిడ్డలు, ఈ చిత్తూరు బిడ్డలు, ఈ నెల్లూరు బిడ్డలు, లేదా ఈ కడప బిడ్డలు, లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు బిడ్డలు, ఈవెన్ తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు బిడ్డలు కూడా ఈ విద్యా సంస్థల్లో చేరి చదువుకొని ప్రపంచానికి వెలుగును అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ 3 సంస్థలకు మనం ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. మిత్రులారా, తెలివికి ఇంతకు ముందే చెప్పారు కుదరలేదని. మన ఇండియా నుంచి మీరందరూ చదువుకుంటున్నారు, ఈ సంస్థలో చేరండి, మంచిగా చదువుకోండి, విదేశాలకు వెళ్లాలంటే వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ నా సలహా ఒకటే, గో ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్ అనే విషయాన్ని కూడా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళినా మన జన్మభూమిని, మన కన్న తల్లిని, మన మాతృభాషను, మన మాతృదేశాన్ని మనం మర్చిపోకూడదు. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడు కాదు అనే విషయం అవుతుందో మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంగ్లీషు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, కానీ తెలుగును మాత్రం మర్చిపోకూడదని మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అది అమ్మ భాష, మాతృ గర్భం నుంచి వచ్చిన భాష, మన ప్రియమైన భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పే తెలుగును క్రమేపీ మన పిల్లలు మర్చిపోతూ ఉన్నారు. దయచేసి మర్చిపోవద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఇంగ్లీష్ కోసం ప్రోత్సహిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తెలుగు మర్చిపోకూడదు. ఇంటిలో తెలుగు మాట్లాడాలా, అమ్మా నానా అని ప్రేమతో, అభిమానంతో, ఆదరంతో పిలవాలా. అలాగే తెలుగుదనం ప్రపంచం నలుమూలలా వ్యాపించేట్టుగా చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మడమ తెప్పని మహానాయకుడు. రాజకీయాలకు అతీతంగా తెలుగు భాషకు, తెలుగు నేషకు, తెలుగు భూమికి, తెలుగు జాతికి ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చే మహానాయకుడు నందమూరి తారక రామారావు అవుతారో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ అన్నమాచార్య కీర్తనలు
ఈ వెంకటేశ్వర స్వామి ముందు జరిగే సుప్రభాతం లేదా మనకు ఈ దేశంలో సంస్కృతి ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం ఏతుందో దాన్ని మనం మర్చిపోకూడదు. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మన సంస్కృతి పట్ల మనం గౌరవం పెంచుకోవాలి. దాంతోపాటు పెద్దలను గౌరవించాలి, అధ్యాపకులను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, సమాజం క్రమశిక్షణతో నడగాలి. అప్పుడే దేశం శక్తివంతంగా ముందుకు వెళ్తుంది. ఈ విషయాన్ని దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవచ్చుగానే ముఖ్యంగా యువతరానికి నవతరానికి ఈ భవిష్యత్తు మీది. మేము పడే కష్టాలన్నీ మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశం తప్పితే మరేం కూడా కాదని మీ అందరికీ మనం చేస్తున్నా. నరేంద్ర మోడీ గారు పనిచేసిన, చంద్రబాబు నాయుడు పనిచేసిన, వెంకయ్య నాయుడు పనిచేసిన మీ భవిష్యత్తు కోసం, మీ బంగారు భవిష్యత్తు కోసం మన పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు కలగాలని ఈ 3 సంస్థలు ఇక్కడ వచ్చాయి. ఒకటేమో చెన్నై మెంటరింగ్ చేస్తుంది, ఒకటేమో హైదరాబాద్ మెంటరింగ్ చేస్తుంది, బెంగళూరు మెంటరింగ్ చేస్తుంది. వాళ్ళందరి యొక్క గైడెన్స్ తో మనము ఈ సంస్థలను మరింత అభివృద్ధి చేయాలా. నాకు బాగా నమ్మకం ఉంది, దేశంలో ఉండే మిగతా సంస్థలకి సంస్థ యొక్క ప్రత్యేకత మాత్రమే ఉంది, కానీ ఇక్కడ పెట్టబోయే సంస్థలకి సంస్థ యొక్క ప్రత్యేకత ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సాక్షాత్కారుడి యొక్క ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉంటుంది. మీ వచ్చిన వాళ్ళు మీ విద్యా దర్శనం చేసుకుంటారు, స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఎక్కడైతే విద్యా దర్శనం అవుతుందో, ఎక్కడైతే సరస్వతి ప్రత్యక్షం అవుతుందో అక్కడ లక్ష్మీదేవి వెతుక్కుంటా వస్తుంది. సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుంది, కానీ లక్ష్మి ఉంటే సరస్వతి వస్తుందనే గ్యారంటీ లేదు. దయచేసి దాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీ అందరికీ మనం చేస్తున్నాను. అందుకని దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మేక్స్ అవర్ ఫ్యూచర్, మేక్స్ అవర్ కంట్రీ స్ట్రాంగ్, స్టేబుల్. And along with the education, we need to preserve our culture and heritage, which our forefathers has given to us. Please remember that culture. Please remember that heritage. Don't be carried away by this Western culture. Don't be carried away by what is happening in the recent days. People are trying to damn our culture, our heritage, our system, and they are also trying to make some of our traditions as laughable. We should feel proud. There is nothing wrong. Sometime back I said in Parliament, when you talk of Hindu, Hindu is not a religion. Hindu is a way of life. If Hindu is a religion, then why Hindu newspaper? Why Hindu newspaper? Why Hindustan Times newspaper? Why Hindustan Aeronautic Limited Company, HAL company? Why Hindustan Samachar? Why Hindustan Hindi newspaper? Why Hindustan Shipyard Limited in Visakhapatnam? These names are not given by me, not given by Narendra Modi. The name of India is Hindustan and that is Pakistan. This is our Janmastan. We have to understand this. We have to understand this. We have to keep, we should feel proud. Nothing wrong. Some people, the so-called pseudo-secularists who are inspired by Lord Macaulay of England, they feel that all our things are very bad and only Western things are great. వాళ్ళకేం తెలుసు, మన కొంతమంది అంటే ఇదంతా పాత చింతకాయ పచ్చడి అని. పాత చింతకాయ పచ్చడి తిని చూస్తే కదా దాని రుచి తెలిసేది. పాత చింతకాయ గురించి, చింతకాయ పులుపు గురించి, చింతకాయ పచ్చడి గురించి చిత్తూరు వాళ్ళకి చెప్పాలనా? నాకు కూడా చింతకాయలు ఇప్పటికి కూడా చిత్తూరు నుంచే ఢిల్లీకి వస్తూ ఉంటాయి మామూలుగా. చిత్తూరులో ఆ చేవ ఉంది, ఆ కరుకు ఉంది, ఆ చురుకు ఉంది. అందుకని దీన్ని ఉపయోగించుకోండి. మంచి అపూర్వమైన అవకాశం వచ్చింది. మేము కేంద్రం చెప్పింది, మేము విద్యా సంవత్సరం 7 పెడతామని. 7 విద్యా సంవత్సరాలు తప్పనిసరిగా పెడతారు. ఇప్పటికే ఐఐఎం పెట్టడం జరిగింది, అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదే వచ్చే నెలలో మంగళగిరి దగ్గర ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఎయిమ్స్ లాంటి యొక్క దేశ స్థాయి సంస్థ గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లా మధ్యలో ఏర్పడబోతుందని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. రైల్వే జోన్ కూడా వచ్చి తీరుతుంది. అలాగే వెనకబడిన ప్రాంతాలకు ఈ పన్నుల మినహాయింపు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఏవైతే కేంద్ర ప్రభుత్వం చట్టంలో పేర్కొందో ప్రతి ఒక్కదాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. కొంతమంది పాపం ఓపిక పట్టలేకున్నారు. నేను వాళ్ళని కోరుతూ ఉన్నా, అయ్యా మీరు 50 ఏళ్లు రాజ్యం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు, ముఖ్యమంత్రి నుంచి మున్సిపాలిటీ వరకు మొత్తం మీ చేతిలో ఉండింది. మీరు చేస్తానంటే వద్దంది ఎవరు? 10 ఏళ్ల పాటు మీరు పరిపాలన చేశారు. మన్మోహన్ సింగ్ గారేమో పేరుకేమో ప్రధానమంత్రి, సోనియా గాంధీ గారి పెత్తనం, పీఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని చెప్పని అందరం కూడా తెలుసుకున్నాం. మరి అప్పుడు ఎందుకు డిసైడ్ చేయాలా? అప్పుడు ఎందుకు ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలా? ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత కూడా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాం. మిత్రులారా, వాళ్ళు కేవలం మాటలు చెప్పారు. మేము చేతలు చేసి చూపిస్తాము. ఇవాళ చూపిస్తూ ఉన్నామని మీ అందరికీ మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను.
నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తిగా సహకారం ఉంటుంది. వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.